రే, సాహితీ వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారా. వాళ్ళ గురించి తర్వాత రా. ముందు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేసావో అది చెప్పు. అదేం లేదురా. ఏమీ లేనప్పుడు ఎందుకురా ఇలా అయిపోయాం? ఎందుకురా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావు? గోపి, ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏమైంది? ఎందుకు మమ్మీ మా గురించి మీరు బాధపడతారు? దేని గురించి బాధపడతాంరా? మా పెళ్లి చేయాలని ఆంటీ నువ్వు అనుకుంటున్నారు. మా ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అటు అంకుల్ని ఇటు డాడీని బాధ పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఏంటి నాన్న ఆ మాటలు? ఇది నీకిష్టం లేని పెళ్ళైతే కాదు కదా. నువ్వు శ్రీకరిని ఇష్టపడ్డావు. శ్రీకరిని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎన్ని కలలు కన్నావో నాకు తెలుసు నాన్నా. నా కలలు కలలుగానే మిగిలిపోతే బావుండు అనిపిస్తుంది మమ్మీ. ఎందుకు నాన్నా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఎవరు బాధపడుతున్నారని నువ్వు ఆలోచించద్దు. భవిష్యత్తు నీది, మాదే ఉందిరా. జీవితాన్ని చూసిన వాళ్ళం, జీవితాన్ని చూడాల్సిన వాళ్ళు మీరు. మీ గురించి మీరు ఆలోచించుకోండిరా. మీ పెళ్లి వల్ల మేమేదో బాధపడతామని మీరేదేదో ఆలోచించకండ్రా. మా ఇద్దరి ప్రేమ మాకు సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ చాలామందిని బాధ పెడుతుంది. అది నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది మమ్మీ. ఎవరిని బాధ పెడుతుంది నాన్నా? అసలు ఒకరి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ మనసులో అలాంటి ఆలోచన రానివ్వకు. శ్రీకరి నీకు దూరమైతే నువ్వు తట్టుకోగలవా? శ్రీకర్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండాలంటే చుట్టూ ఉన్న మీరంతా సంతోషంగా ఉండాలి కదా మమ్మీ. మేం సంతోషంగానే ఉంటాం నాన్నా. అసలు మా సంతోషం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అసలేమైంది నాన్నా నీకు? ఆ ఉమాదేవి మళ్ళీ ఏమైనా నీతో మాట్లాడిందా? ఆ సాహితీ నిన్నేమైనా బెదిరించిందా? ఎప్పుడూ లేనిది ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా? నేను డాడీ చెప్పిన మాట వింటే బావుంటుంది అనిపిస్తుంది మమ్మీ. డాడీ మాటకి ఎదురు చెప్పొద్దు అని నేనే చెప్పేదాన్ని. కానీ ఈ విషయంలో ఎవ్వరి మాట వినొద్దు నాన్నా. ఎందుకంటే ఆ బాధని జీవితాంతం మోయాల్సింది నువ్వు. బాధ్యత కన్నా బాధ చాలా బరువైంది నాన్నా. ఈ వయసులో నువ్వు తట్టుకోలేవు. అందుకే చెప్తున్నాను, శ్రీకరిని నువ్వు బాధ్యతగానే తీసుకో. కానీ మా బాధని మాత్రం తీసుకోవద్దు. 10 మంది సంతోషం కోసం ఒకరు బాధపడడం మంచిదా? ఒకరి సంతోషం కోసం 10 మందిని ఇలా బాధ పెట్టడం కరెక్టా మమ్మీ? నేను శ్రీకరి ప్రేమించుకోనంత వరకు మా చుట్టూ అందరూ బాగున్నారు మమ్మీ. అందరం సంతోషంగా ఉన్నాం. ప్రేమించుకున్న తర్వాత, మా ప్రేమని చెప్పుకున్న తర్వాత మేం మాత్రమే సంతోషంగా ఉన్నాం. వద్దు మమ్మీ, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టే ఈ ప్రేమ నాకొద్దు. శ్రీకర్ని మర్చిపోతాను, తన ప్రేమని మర్చిపోతాను, ఈ పెళ్లి గురించి మర్చిపోతాను. నువ్వు మర్చిపో మమ్మీ.
చెప్పు సాహితి. గోపి ఎక్కడున్నావు? ఏమైంది? ఎందుకా కంగారు? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. ఇంటి దగ్గరే ఉన్నాను. ఏ? సారీ, మన ఫ్రెండ్ని ఇలాంటి సిచ్యువేషన్లో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన సురేష్ బాగా తాగేశాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. అసలు తను తాగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడంతా ఓవర్గా ఏం తాగడు. వాడిని బ్యాడ్ చేయకు సాహితి. ఏంటి, నా మాట నమ్మవా? చూడు, నీకు వీడియో పంపిస్తాను. సాహితి, చూసావా గోపి? చూడు సురేష్ ఎలా తయారయ్యాడు. కనీసం కూర్చుని ఓపిక కూడా లేదు. ఇదే విధంగా తాగితే తనేమైపోవాలి? వెంటనే బయలుదేరిరా. ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు. వాడికి ఇంతలా తాగాల్సిన అవసరం ఏముంది? ఏమో, తన మనసులో ఏం బాధ ఉందో ఏమో, నాకేం తెలుసు. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నువ్వొచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఓకే సాహితి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎవర్రా? సాహితి మమ్మీ. సాహితీనా? ఏంటంట? ఏం చెప్పింది నువ్వంత కంగారు పడుతున్నావు? ఏం లేదు మమ్మీ, సురేష్. అదే మమ్మీ, మన సురేష్ వాళ్ళ ఫ్రెండ్కి బాలేదంట. ఒకసారి చూసి రావడానికి వెళ్తున్నాను. వాడి ఫ్రెండ్కి బాగోలేకపోతే వాడు ఫోన్ చేసి చెప్తాడు. ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసి చెప్తుంది? అదే మమ్మీ, సమయానికి వాడు లేడంట. అందుకే తను ఫోన్ చేసింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నిజం చెప్పరా, బాగోలేంది సురేష్కా? సురేష్ ఫ్రెండ్కా? లేదు మమ్మీ, సురేష్ ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా. నేను వెళ్ళాలి. నాన్నా, రే రే, తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు. నా బిడ్డని బాధ పెట్టాలని చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చెప్పారు వీడికి? జాబ్ కావాలి అంటే జాబ్ ఇచ్చినందుకు బాగా ఉపయోగపడుతున్నావు సురేష్. నీ ఉపయోగం ఇంట్లో కంటే బయటే బాగుంది. సాహితి, ఏడువాడు? అదిగో అక్కడున్నాడు. సురేష్, సురేష్, సురేష్,
ఇలా చూడగానే చాలా బాధగా అనిపించింది. మన సురేష్ ఇలా అయిపోవడం ఏంటి అని ఇందాకటి నుంచి ఎంత సఫర్ అవుతున్నానో తెలుసా? లవ్లో ఫెయిల్ అయిన చాలా మంది ఇలా మత్తులో తమ బాధని మర్చిపోవాలని చూస్తారు. లవ్లో ఫెయిల్ అవడం ఏంటి? నీకు చెప్తే నమ్మవు కానీ ఇది నిజం. సురేష్ శ్రీకరిని లవ్ చేసిన మాట నిజం. శ్రీకరి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే తన ప్రేమని బయటికి చెప్పకుండా ఇదిగో ఇలా తాగి తన బాధని మర్చిపోతున్నాడు. సురేష్ ఎంత మంచి స్నేహితుడు అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? నీ ప్రేమని గెలిపించటానికి సురేష్ ఇలా అయిపోయాడు. అది తెలుసుకోకుండా మీరు హ్యాపీగా ఉన్నారు. సురేష్, సురేష్, శ్రీకరి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే తన ప్రేమని బయటికి చెప్పకుండా ఇదిగో ఇలా తాగి తన బాధని మర్చిపోతున్నాడు. హలో, చెప్పు గోపి.
చెప్పాలో అర్థం కావడం లేదు. ఫోన్ చేసావుగా? ఫోన్ చేయగలిగానే కానీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పలేకపోవడానికి మన మధ్య అంత ఇబ్బంది ఏముంది? చెప్పాల్సిన విషయం మనదే అయినప్పుడు ఎలా చెప్పమంటావు? ముందు మనం ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రేమించుకున్నాం, పెళ్ళనుకున్నాం. ఏ విషయంలోనైనా మనం ఓపెన్గా ఉందాం గోపి. నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పే గోపి, చెప్పే. చెప్తే నువ్వేం బాధపడవు కదా? ఇప్పటికే నేను బాధపడుతూనే ఉన్నాను. నాకెందుకో మనం పెళ్లి చేసుకోకపోతేనే బాగుంటుందనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది గోపి. ఇంతమందిని బాధ పెట్టే మన పెళ్ళి అవసరమా? అందరికీ మనం ఈ పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం అనిపిస్తుంది. ఇక్కడ పెళ్లి చేయాలని ఆశపడుతుంది మీ మమ్మీ, మా మమ్మీ మాత్రమే. అంకుల్ మనసులో ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అటు అంకుల్ మాటని కాదనలేక, ఇటు నాకేం చెప్పాలో తెలియక మా డాడీ చాలా బాధపడుతున్నారు. నిజమే గోపి, ప్రేమించుకున్నందుకు మనం మాత్రమే సంతోషంగా ఉన్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఏ సంతోషం లేదు. మన మనసులో మాట బయటికి చెప్పుకోకపోయినా బాగుండేదేమో. ప్రేమ పెళ్ళి అనుకున్న తర్వాత చాలా కష్టంగా ఉంది గోపి. మనం ఎప్పట్లాగే స్నేహితులుగానే ఉండిపోదాం శ్రీకరి. ఇంతమంది బాధతో వచ్చే సంతోషం నాకొద్దు. నీ ప్రేమని వద్దని చెప్పలేను. నాన్న బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గోపి. కానీ ఈ నిర్ణయమే బాగుంది. అలాగే చేద్దాం. మన ప్రేమని మనమే చంపేసుకుందాం. నా ప్రాణం అంటూ దాని ప్రాణాన్ని మీరు దూరం చేస్తున్నా పిచ్చిది.
మీకోసం పెళ్ళే వద్దనుకుంటోంది. తను ఓడిపోయి మిమ్మల్ని గెలిపించాలనుకుంటోంది. కన్న కూతురి కన్నీళ్ళని కానుకగా ఇచ్చి మీ మాట కోసం ఆ సాహితీకి గోపికి పెళ్లి చేయండి.